హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారంటీ మార్కులు సిరీస్ ఫర్ తెలుగు మీడియం. వాల్యూమ్ 1లో మనము వన్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సాంఖ్యక శాస్త్రం చాప్టర్ నుంచి. లెట్స్ సీ ద సమ్ హియర్. క్రింది పట్టికలో ఇవ్వబడిన 60 రాసుల మధ్యగతము 28.5 అయినా ఎక్స్ కామా వై విలువలను కనుగొనము అని ఒక మధ్యగతానికి సంబంధించినటువంటి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. ఇది దత్తాంశము. చూడండి, మన పరీక్షలో ఈ విధంగా అడ్డు వరుసలు ఇచ్చి ఉంటారు. వాటిని మనం ఇక్కడ నిలువు వరుసల్లో రాసుకోవాలి. మొదటగా చూడండి, తరగతి అంతరాలు 0 నుంచి 10 వరకు, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60 వరకు ఇవ్వడం జరిగింది. మరి ఆ తరగతి అంతరాలకు సంబంధించినటువంటి పౌనఃపున్య విలువల్లో చూడండి, ఒక చోట ఎక్స్ అని మరొక చోట వై అని ఇవ్వడం జరిగింది. మిగిలిన విలువలు ఇచ్చారు 5, 20, 15, 5. అయితే ఇక్కడ ఎక్స్ విలువ ఎంత ఉంటుంది, వై విలువ ఎంత ఉంటుంది కనుక్కోమంటున్నారు. ఈ దత్తాంశం యొక్క మధ్యగతం వాళ్ళు ఇచ్చారు ఎంత, 28.5. చూడండి, మధ్యగతం కనుక్కోవాలి అంటే మనం మొదటగా సంచిత పౌనఃపున్యాలు రాయాలి. సంచిత పౌనఃపున్యాలు అంటే అర్థమేమి? చూడండి, 0 నుంచి 10 ఇది ఇక్కడి వరకు ఇది ఎగువ హద్దు అవుతుంది. ఈ తరగతి ఎగువ హద్దు వరకు అంటే 10 లోపల వరకు పౌనఃపున్యం ఎంత అంటే ఇదే, గరిష్టంగా 5. తర్వాత రెండవ తరగతి చూడండి, 10 నుంచి 20 వరకు అంటే 20 వరకు, 20 కన్నా తక్కువ, 20 కన్నా తక్కువ అన్నప్పుడు ఎక్స్ వస్తుంది, 5 కూడా వస్తుంది. ఎందుకంటే 20 కన్నా తక్కువ అన్నప్పుడు 0 నుంచి 10 వరకు ఉన్నటువంటి విలువలు కూడా వస్తాయి. ఇవి 5, ఇది ఒక ఎక్స్. కాబట్టి సంచిత పౌనఃపున్యము 5 + x. ఇదే విధంగానే 30 కన్నా తక్కువ అంటే ఈ మూడింటిని కూడాలి. 5x + 20. ఆల్రెడీ 5 + x ఇక్కడ కూడినాం. దీనికి 20 కుడితే 20 + 5 25 + x. అలాగనే 40 కన్నా తక్కువ అన్నప్పుడు ఈ 15ని ఇక్కడ కుడతాం. 25కు 15 కుడితే 40, 40 + x. తర్వాత 50 కన్నా తక్కువ, 50 కన్నా తక్కువ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ దాకా కూడాం కాబట్టి దీనికి y కుడితే సరిపోతుంది అనమాట. 40 + x + y. ఎందుకంటే y విలువలు తెలియదు కాబట్టి వాటిని అలాగే +y అనే రాసుకుంటాం. నెక్స్ట్ 60 కన్నా తక్కువ అన్నప్పుడు ఈ 5ని ఇక్కడ కూడితే 45 + x + y. ఈ విధంగా సంచిత పౌనఃపున్యాలని కనుక్కుంటాం. ఒక్కసారి మనము ఈ మధ్యగతానికి సంబంధించినటువంటి సూత్రాన్ని ఒకసారి గమనిద్దాం. అందులో అక్షరాలని చూద్దాం. దానికి సంబంధించినటువంటి విలువలన్నింటినీ కూడా పట్టిక నుండి తీసుకుందాం. చూడండి, మధ్యగత సూత్రం. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం ఈజ్ ఈక్వల్స్ టు సూత్రము L + n/2 - CF divided by F into H. ఇది మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం. ఇందులో ఒక్కొక్క అక్షరం గురించి చూద్దాం. మొదటగా మనము ఇక్కడ ఎల్ అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. అంటే మొదట మనము మధ్యగత తరగతి ఏదో తెలుసుకోవాలి. ఈ పట్టికలో ఈ తరగతి అంతరాల్లో ఏదో ఒక తరగతి మధ్యగత తరగతి అవుతుంది. ఆ తరగతి మధ్యగత విలువను బట్టి ఆధారపడి ఉంటుంది. మామూలుగా అయితే మనము n/2 విలువను ఆధారంగా చేసుకుని సగం మంది ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి మధ్యగత తరగతి కనుక్కుంటాం. కానీ ఇక్కడ ఈ దత్తాంశం యొక్క మధ్యగత విలువ వల్లే ఇవ్వడం జరిగింది. ఎంత, 28.5. 28.5 ఇక్కడ ఎక్కడ వస్తుంది, 20కి 30కి మధ్యలో వస్తుంది. కాబట్టి ఈ తరగతిని మనము మధ్యగత తరగతి అని అంటాం. చూడండి, ఇక్కడ రాసుకుందాం. పై పట్టిక నుండి మధ్యగత తరగతి ఎంత, 20 నుంచి 30, 20 to 30, 20 to 30.
ఇందులో ఈ తరగతి యొక్క దిగువ హద్దు, దీన్ని దిగువ హద్దు అంటాం, దీన్ని ఎగువ హద్దు అంటాం. ఈ దిగువ హద్దుని మనము ఎల్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ విలువను ఎల్ అనుకుంటాం. ఇది ఎల్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 20. తర్వాత ఇప్పుడు చూడండి n/2 అంటే ఎన్ అంటే మీ పౌనఃపున్యాల మొత్తము. ఈ పౌనఃపున్యాలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడితే వచ్చినటువంటి విలువనే మనము n అని తీసుకోవడం జరుగుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఇక్కడ వచ్చినటువంటి విలువే వస్తుంది. కావాలంటే చూడండి 5, 20, 25, 15, 40, ఒక 5, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇది n విలువ అవుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. అయితే దత్తాంశంలో మనకిచ్చారు మొత్తం రాసుల సంఖ్య ఎంత అన్నారు 60. అయితే దత్తాంశం నుండి n ఈజ్ ఈక్వల్స్ టు 60. n ఈజ్ ఈక్వల్స్ టు 60 అంటే ఇది ఎన్నే కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే దేర్ఫోర్ 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 60. ఎక్స్ ప్లస్ వైని మనం కరెక్ట్గా తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 45ని అటువైపు పంపిస్తాము. 60 మైనస్ 45 అవుతుంది. 60లో 45 పోతే 15. దీన్ని సమీకరణం 1 అని అనుకుంటాం. ఎందుకంటే 15 అనే విలువ ఎక్స్ వైలా మొత్తంగా రావడం జరిగింది. అంటే ఎక్స్ వై విలువ 2 కూడితే 15 వస్తుంది. రైట్, ఈ ఎన్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సిఎఫ్ అండ్ ఎఫ్. సిఎఫ్ అంటే ఏమి అంటే ఈ మధ్యగత తరగతి ఏదైతే ఉందో ఆ తరగతి కన్నా ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం. దీన్ని సిఎఫ్ అంటాం. సిఎఫ్ ఇక్కడ సిఎఫ్ వచ్చేసి ఎంత 5 ప్లస్ ఎక్స్. 5 ప్లస్ ఎక్స్. ఎఫ్ అంటే మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యాన్ని మనము ఎఫ్గా తీసుకోవడం జరుగుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మధ్యగత తరగతి పౌనఃపున్యం ఎంత 20. దీని విలువను మనము ఎఫ్గా తీసుకుంటాం. తర్వాత ఫైనల్గా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే తరగతి యొక్క పొడవు లేదా తరగతి యొక్క ఎత్తు. చూడండి ఏవైనా 2 తరగతులు తీసుకుని వాటి యొక్క దిగువ హద్దుల మధ్య తేడా కానీ ఎగువ హద్దుల మధ్య కానీ తేడా కానీ చూసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా 10 ఉంటుంది. 40, 30 తేడా 10, 50, 40 తేడా 10, 40, 30 తేడా 10, 30, 20 తేడా 10, అన్నీ కూడా 10 కాబట్టి తరగతి యొక్క పొడవు 10. చూడండి అన్ని విలువలు ఇక్కడ రావడం జరిగింది. అలాగే మధ్యగతం విలువ కూడా వాళ్ళే ఇచ్చారు. దత్తాంశం నుండి ఏమిచ్చారు? మధ్యగతం విలువ 28.5. పై దత్తాంశం యొక్క మధ్యగతం ఈజ్ ఈక్వల్స్ టు 28.5 అనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఈ విలువలన్నిటినీ ఇక్కడ ప్రతిక్షేపణ చేస్తే మనకు XYలలో మరొక సమీకరణం రావడానికి అవకాశం ఉంది. ఆ 2 సమీకరణాలు మనం సాధిస్తే X మరియు Y విలువలను మనం దీంట్లో సులభంగా కనుక్కోవచ్చు. చూడండి మధ్యగతం స్థానంలో మనం ఏ రాయవచ్చు? 28.5. ఎల్ ఎంత ఇక్కడ మనకు? ఎల్ వచ్చేసి 20 ప్లస్ n/2. ఎన్ ఎంత ఇక్కడ మనకు? 60. ఎన్ అంటే 60. అఫ్కోర్స్ ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, మనకు డైరెక్ట్గా దత్తాంశం యొక్క మొత్తము విలువలు తెలుసు కాబట్టి 60/2 అంటే 30 మైనస్ సిఎఫ్ ఎంత? సిఎఫ్ వచ్చేసి 5 ప్లస్ ఎక్స్ కాబట్టి -5 మైనస్ ఎక్స్ బై ఎఫ్ ఎంత? 20. ఎఫ్ విలువ 20 ఇంటూ హెచ్ వచ్చేసి 10. 10 ఒకట్లు 10 రెండ్లు కొట్టువేత జరుగుతుంది. ఇప్పుడు చూడండి మిగిలిన విలువలు ఇక్కడ చూడండి 20కి దీనికి సంబంధం లేదు కాబట్టి 20ని ఇటువైపు పంపించేద్దాం. 28.5 మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగిలింది మనకు? 30 మైనస్ 5 25 మైనస్ ఎక్స్ బై 2. ఇక్కడ దీని యొక్క తేడా చూడండి 28.5లో నుంచి 20 తీసేస్తే 8.5 ఈజ్ ఈక్వల్స్ టు
25 మైనస్ ఎక్స్ బై 2 2 భాగాహారం చేస్తుంది, ఇటువైపు వస్తే హెచ్చింపు చేస్తుంది కాబట్టి 8.5 2 17 అవుతుంది. 17 ఈజ్ ఈక్వల్స్ టు 25 మైనస్ ఎక్స్ని ఇటువైపు పంపిస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ 17 అటువైపు పంపిస్తే మైనస్ 17. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25లో 17 పోతే 8. అయితే ఎక్స్ వై 2 కూడితే ఎంత 15, అందులో ఎక్స్ విలువ 8 అన్నప్పుడు వై విలువ ఎంత కావాలి 7. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 7. ఈ విధంగా మరి ఎక్స్ మరియు వై విలువల్ని మనము సులభంగా కనుక్కోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. మరి నెక్స్ట్ ఇదే సిరీస్లో గన్ షాట్ లెక్కలు గ్యారంటీ మార్కుల్లో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ బై.